హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నాస్ హాబీస్ ఛానల్. ఇవాళ నేను ఫీడింగ్ టాప్ కటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 4 మడతలతో ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నా. కొన్ని మెటీరియల్స్కి అయితే లైనింగ్ అవసరం లేదు, కానీ ఈరోజు నేను తీసుకున్న మెటీరియల్కి లైనింగ్ కావాలి. సో అందుకని ముందుగా లైనింగ్ కట్ చేస్తున్నా. ముందుగా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తున్నా, ఎందుకంటే ముందర ఫీడింగ్ జిప్స్ వస్తాయి కాబట్టి వాటి కోసం సపరేట్ కటింగ్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 15, ఇక్కడ అందులో సగము 7.5 ఇంచులు తీసుకుంటున్నాం. తర్వాత మనము ఇంకొక 1 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనము జిప్స్ స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1 ఇంచు పోతుంది. అందుకనే మామూలుగా మనకి 7.5 కదా, దానికి 1 ఇంచు కలుపుకొని 8.5 తీసుకోవాలి. ఆమ్ రౌండ్ బాక్స్కి 7.5 ఇంచులు తీసుకొని బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం జిప్ స్టిచ్ చేసినప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచు కుట్లలేకపోతుంది. ఇక్కడ నేను నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి ఇక్కడ 5 ఇంచులు ఉంది, అందులో సగము 2.5 దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుంచి కింద వరకు జిప్ అనేది వస్తుంది. మనం ఆమ్ రౌండ్ దగ్గర ఒక 30 ఇంచు డౌన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది హై నెక్ కదా. సో అందుకని ఖచ్చితంగా దాన్ని డౌన్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఈ ఫీడింగ్ టాప్కి బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచులు తీసుకుంటున్నాం. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 9 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. మనం ఇక్కడ జిప్ స్టిచ్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. చెస్ట్ దగ్గర కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైన్, ఇది కటింగ్ లైన్. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ మనకి 9 ఇంచులు రావాలి, కరెక్ట్గా వచ్చింది. లేకుంటే ఆమ్ రౌండ్ బాక్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనము మళ్ళీ మార్క్ చేసుకోవాల్సింది. ఇక్కడ నేను ఫ్రంట్ డీప్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నా. ఈ వీ షేప్ నెక్ డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మనము జిప్ ఎక్కడ స్టిచ్ చేస్తామంటే షోల్డర్ దగ్గర ఏమో మనము 6 ఇంచుల దగ్గర, మిడిల్లో నుంచి ఇంకా 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి, అంటే ఇక్కడ జిప్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు జిప్ మనం స్టిచ్ చేయడానికి అటుపక్క ఒక 1/2 ఇంచు, ఇటుపక్క 1/2 ఇంచు మార్జిన్ అనేది మనం వదులుకోవాలి. మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఈ ఫీడింగ్ టాప్ అనేది సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనము జిప్ స్టిచ్ చేసిన తర్వాత మనకి చెస్ట్ అనేది 10 ఇంచులు రావాలి. ఇందాక మనం 11 తీసుకున్నాం కదా, 10 ఇంచులు సరిపోయింది. అదేవిధంగా షోల్డరు 4 ఇంచులు, నెక్ విడ్త్ 3.5 ఇంచులు వచ్చింది. మనకి వేస్ట్ కూడా 9 ఇంచెస్. సో ఈ మిడిల్లో మనము జిప్ స్టిచ్ చేసుకున్నాం, మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవడం వలన క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇక్కడ ఆమ్ రౌండ్ డీప్ అనేది తీసుకోవాలి, ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి. సో ఇది బాక్స్ 7 ఇంచుల దగ్గర వరకు ఉంది కదా, సో 1/2 తీసుకొని అక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని మనము ఈ ఆమ్ రౌండ్ డీప్ అనేది తీసుకోవాలి. అంతే, ఈ విధంగా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను మార్కింగ్లో చూపించలేదు, వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మనము కట్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. అంతే, ఫ్రంట్ నెక్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. ఇది చాలా సింపుల్. ముందుగా మనము షోల్డరు 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ బాక్స్ 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత ఉంటే మనము అంతే ఆమ్ రౌండ్ బాక్స్ కూడా డ్రా చేసుకోవాలి. చెస్ట్ అనేది 10 ఇంచులు మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ ఇచ్చుకోవాలి. ఈ బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచులు, ఒక 1 ఇంచు ఖర్చులు కలుపుకొని 15 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము వేస్ట్ అనేది 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 అనేది మనకి కుట్లు లేకనమాట. ఇది 3.5 ఇంచులు నెక్ వెడల్పు,
తర్వాత ఇక్కడ ఒక 5 ఇంచులు నెక్ డీప్ తీసుకుంటున్నా. ఈ విధంగా 5, 3.5తో బాక్స్ అనేది డ్రా చేసుకొని రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇది కూడా హై నెక్కే కాబట్టి మనము ఇక్కడ ఒక 3/4 ఇంచు షోల్డర్ అనేది డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చింది. సో పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది ఫిట్టింగ్ టాప్ కాబట్టి ఆమ్ రౌండ్గా అనేది కొంచెము ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం ఉండద్దు. టైట్ వస్తుందన్నమాట తక్కువ ఉంటే. ఇంతే. ఈ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ టాప్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము కొంచెము క్రాస్ తీసుకోవాలి వేస్ట్ దగ్గర, ఫిట్టింగ్ అనేది బాగా రావడానికి. క్లాత్ అనేది అటు ఇటు జరపకుండా మనమే మన చేతుల్ని మూవ్ చేస్తూ నీట్గా కట్ చేసుకోవాలి. అంతా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ వచ్చేసి 2.5 మీటరు, ఒరిజినల్ క్లాత్ ఏమో 3 మీటర్లు తీసుకుంటున్నాను. ఈ విధంగా మనము ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టాప్కి నేను షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నా, అందుకోసమని 5 ఇంచులు పొడవుతో అందులో మార్జిన్ కూడా కలిపి 5 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచులు డౌన్ తీసుకొని అక్కడ నుంచి 8.5 ఇంచులతో మార్క్ చేసుకుంటున్నా ఆమ్ రౌండ్కి. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకొని తర్వాత స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు, అది కూడా మార్క్ చేసుకొని ఖర్చులలోకి 1.5 ఇంచు తీసుకొని ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ కూడా నేను డ్రా చేసుకున్నా. ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మన కటింగ్ చాలా బాగా వచ్చిందంటే డ్రెస్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నేను పక్కా మెజర్మెంట్స్తో ఈ కటింగ్ చెప్తున్నా. మీరు ఇదే విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ స్లీవ్స్ మాత్రమే తీసుకొని చంక డౌన్ అనేది కట్ చేసుకోవాలి. అంతే. ఈ లైనింగ్ క్లాత్ని మనము ఒరిజినల్ క్లాత్ మీద కొంత మార్జిన్తో పెట్టి కట్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ క్లాత్ మనం కింద బాడీ కింద ఫ్రిల్స్ వేసి కుట్టాలి. ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.